అంటే ఇది నార్మల్గా చాలా మంది అంటే బేసిక్ ఏం చేస్తుంటారంటే మనం పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఒకవేళ పిల్లలు వద్దనుకున్నప్పుడు మనం ఏదైనా కాంట్రాసెప్టివ్ మెథడ్లు వాడచ్చు, అంటే గర్భనిరోధకు సంబంధించినవి వాడుకోవచ్చు అనేది చాలా మంది. నేను చెప్పేది ఏంటంటే హార్మోనల్ పిల్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ వద్దనేదే నేను చెప్తుంటాను. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సహజ పద్ధతుల ద్వారా గర్భనిరోధకంగా ఉండే విషయాలు మీరు ఫాలో చేసుకోవచ్చు, లేదా కండోమ్ లాంటిది మేల్ కానీ ఫీమేల్ వాళ్ళు కండోమ్స్ లాంటిది పెట్టుకొని దాని ప్రకారం పార్టిసిపేట్ చేస్తూ మీ లైఫ్ను ముందుకు అంటే మీరు అనుకున్న ప్లానింగ్ ప్రకారం వెళ్ళడం కరెక్ట్. అలా కాకుండా గర్భనిరోధకంగా మాత్రలు వేసుకుంటాము, లేకపోతే కొన్నిసార్లు లూప్స్ పెట్టుకుంటాము, దానివల్ల కూడా ఏమైనా ఇబ్బందులు వస్తాయంటే సెన్సిటివ్ వాళ్ళలో అది మళ్ళీ ఇబ్బంది కలిగజేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలా కాకుండా సహజ పద్ధతుల ద్వారా కానీ లేకపోతే బ్యారియర్ మెథడ్స్ అంటుంటాం, అంటే కండోమ్ కానీ లేకపోతే వీటిని మనం అవాయిడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా అల్టిమేట్గా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి డిసైడ్ చేసుకోవాల్సిన విషయాలు కాబట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ డిసిషన్ తీసుకోండి. ఒకవేళ లేట్ మ్యారేజ్ అయినట్లయితే మాత్రం అస్సలు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ అయిపోతే మిగతా మళ్ళీ మీరు అనుకున్నట్టుగా మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు.